2020 వరల్డ్ కప్ లో టీమిండియా కప్ సాధించి దశాబ్దంన్నరకు పైగా కొనసాగుతున్న టైటిళ్ల కొరతని తీర్చింది. నిజానికి ఈ వరల్డ్ కప్ లో రోహిత్ సేన చేసిన కృషి ఎన్నటికీ మరోలేనిది. భిన్నమైన స్టేడియాల్లో భిన్న పరిస్థితుల్లో మ్యాచ్ కి వ్యూహాలు మారుస్తూ ద్రవిడ్ అండ్ కో భారీ కసరత్తులే చేశారు. టీమిండియా ఈ మెగా టోర్నీలో 5 భిన్న వేదికలపై పోరాడింది. పిచ్చికి పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవి. కొన్ని స్పిన్ ఫ్రెండ్లీ పిచ్లు, పైగా లో బౌన్స్ తో ఉన్నవి. కొన్నేమో పేస్ కు సహకరించాయి అసహజమైన బౌన్స్ తో. రోహిత్ సహా బ్యాటర్లు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటే బుమ్రా తదితర బౌలర్లు కఠిన పరీక్షలకు గురయ్యారు. ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొని కప్ సాధించి ఎలా అభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు? అంతగా ప్రభావం చూపిన ఆటగాళ్లెవరు? ఇలాంటి విషయాలను వివరించేందుకు క్రికిన్ఫో ప్రయత్నించింది. రోహిత్ సారథ్యంలో బ్యాటర్లు చెలరేగితే బుమ్రా అండగా బౌలర్లు విజృంభించారు. పాండ్యా, అక్షర్ బంతి బ్యాట్ తో 2 విధాలా సాయపడ్డారు. అయితే టీమిండియా టైటిల్ సాధనలో ముందు వరుసలో నిలిచింది పాండ్యానే. 151.58 స్ట్రైక్ రేట్ తో 144 పరుగులు చేసిన హార్దిక్ 7.64 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. జట్టు విజయంలో 55.58 పాయింట్ సాధించాడు పాండ్యా. తరువాతి స్థానం బుమ్రాది. 4.17 ఎకానమీతో 15 వికెట్లు తీసి 49.80 పాయింట్లతో ఇంపాక్ట్ చూపాడు. ఈ జాబితాలో 3వ స్థానం కీలక ఫైనల్లో బ్యాట్ తో సమయోచితంగా రాణించిన ఆల్రౌండర్ అక్షర్ పటేల్ది. టోర్నీలో 139.39 స్ట్రైక్ రేట్ తో 92 పరుగులు చేసిన అక్షర్ 7.86 ఎకానమీతో 9 వికెట్లు తీశాడు. ప్రభావం 48.26గా ఉంది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ 257 పరుగులు చేశాడు. 156.71 స్ట్రైక్ రేట్ తో 45.81 ఇంపాక్ట్ పాయింట్లతో. టోర్నీలో హైయెస్ట్ వికెట్ టేకర్ గా ఫజల్ హక్ ఫరూకీతో సమంగా నిలిచిన హర్షదీప్ సింగ్ 7.16 ఎకానమీతో 17 వికెట్లు తీశాడు. 44.48 పాయింట్తో ప్రభావం చూపి టీమిండియా విజయంలో కీలకమయ్యాడు. ఇక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా మెరుగ్గా నిలిచాడు. 6.95 ఎకానమీతో 10 వికెట్లు కూల్చాడు. 40.07 రేటింగ్ పాయింట్లతో. భారత టైటిల్ సాధనలో ఈ 6 టీమిండియా ఆటగాళ్లే కీలకమయ్యారు. భారత్ కు మిగతా జట్లకు మధ్య వ్యత్యాసం కూడా ఇదే. 40కి పైగా ఇంపాక్ట్ పాయింట్లు సాధించిన ఆటగాళ్లు భారత జట్టులో 6 ఇతర ఏ జట్లలోనూ ఇలాంటి ఆటగాళ్లు 3కి మించి లేరు. అంటే జట్టుగా రోహిత్ సేన అద్భుతం చేసిందన్నమాట. దట్ ఈస్ టీమిండియా.